అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. గడిచిన సంవత్సరం అంతా దేవుడు వాళ్ళని కాచి కాపాడేందుకు దేవునికి మనం ఏం చెల్లించుకోవాలండి? కృతజ్ఞత చెల్లించుకోవాలి. మనం ఈ రోజు ఎలా నిలవబడి ఉన్నామంటే అది ఎవరి కృప అండి? దేవుని ఇచ్చిన కృపయే. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ రోజున మనం ఎలా నిలబడుతుందంటారా? నిలవబడలేము కదమ్మా. మనం అందరం ఈ సంవత్సరం అంతా కాచి కాపాడేది 2025 అంతా కూడా కాచి కాపాడు. మనకంటే ధనవంతులు చనిపోయారు, మనకంటే డబ్బున్న వారు చనిపోయారు, అందమైన వాళ్ళు చనిపోయారు. కానీ మనల్ని ఎలాగ ఉంచాడంటే మనకి ఏం చెల్లించుకోవాలి? మనం తిరిగి దేవునికి. దేవుడు మనల్ని ఏమీ అడగలేదు, ధనం అడగలేదు, ధాన్యం అడగలేదు, ఏమీ కూడా అడగలేదు. ఏమడిగాడు? విరిగి నలిగిన హృదయమును మాత్రమే అడిగాడు. మనం అర్పణలు అడగలేదు, బలులు కోరలేదు, ఏవి కూడా కోరలేదు. విరిగి నలిగిన హృదయమును మాత్రమే కోరాడు. మనం అది దేవునికి చెల్లించుకుంటున్నామా? ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నామా? మనం దేవునికి ఏమి చెల్లిస్తున్నాం అనేది? దేవుడు మనల్ని ఇలాగ సజీవ రెక్కలలో ఉంచాడు. ఆయన కృప మన మీద ఉన్నది. కానీ మనం దేవునికి ఏం చెల్లిస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? మనం ప్రార్థనకు రావడం మంచిది. ప్రార్థన మన కుటుంబాలలో కూడా రోజు ప్రార్థన చేసుకుంటాం, మన ఇంట్లో కూడా ప్రార్థన చేస్తాం. కానీ దేవుని మందిరంలోకి వచ్చి సమయాలు ఏంటి? చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు? దేవుని మందిరంలో పెరిగాడు. ఆయన చిన్నప్పుడే దేవుని స్వరం విన్నాడు. ఎందువలన? సమయాలు కొరకున్నంత భక్తి మనకున్నదంటారా? మనం ఎలా ఉంటాం దేవుని సన్నిధిలో? మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనము అటు ఇటు చూడటం కాదు, దేవుని వాక్యములకు మాత్రమే లోబడి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యమును మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5 నుంచి చదువు. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడును, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ధనాపేక్ష లేని వారమై మీకు కలిగిన వాటి అన్నింటిలో కూడా ఏమి కలిగి ఉండాలి? తృప్తి పొంది ఉండు అన్న. మనం కలిగిన అన్నింటిలోనూ కూడా మనం తృప్తి కలిగి ఉంటున్నామా? తృప్తి లేకపోతే మన జీవితానికి మనశ్శాంతి ఉంటుంది అంటారా? మనము తృప్తి లేకపోతే మనశ్శాంతిని కలిగి ఉండలేము. మనకి ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలని అనిపించింది అనుకో, అప్పుడు మనకి మనశ్శాంతి రాదు. ఎందుకంటే మనము తృప్తి లేని జీవితం ఎలా ఉంటుంది? మనం రోజు అన్నం కూర తిన్నాం, కానీ బిర్యానీ వచ్చేసరికి ఏం చేస్తాం? రోజు పెట్టినా కూడా బిర్యానీ కోసమే ఎదురు చూస్తాం. ఏమంటారు? అలా కాకుండా మనం ఏం చేయాలంటే ధనాపేక్ష లేని వారమై దేవుని ఎదుట మనం తృప్తి కలిగి ఉండాలి. వాక్యం రోజు చదువుకుంటాం, కానీ రోజు చదివినా కూడా ఎలా ఉంటది? ఇప్పుడున్న వాక్యం కాసేపట్లోకి విన్నా కూడా కొత్తగానే ఉంటది. దేవుని వాక్యం రుచి చూసి తెలుసుకోమన్నాడు దేవుడు, అంతేగాని మనల్ని తినేసి విడిచిపెట్టేమనలేదు. రోజు నెమర వేసుకుంటూ రోజు వాక్యమును అనుసరించి నడుచుకోవడం. మనం ధనాపేక్ష లేని వారమై తృప్తి పొందిడు అన్నాడు. నిన్ను ఏ మాత్రమును కూడా నిన్ను ఎన్నడను కూడా ఎడబాయిని అన్నాడు. అంటే మనకి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, మనకి ఎన్నో వేదనలు వస్తూ ఉంటాయి, కానీ అవన్నిటిని కూడా ఎవరు విడిపిస్తారు? దేవుడే మనలను కాచి కాపాడతాడు. నిన్ను ఏ మాత్రమును కూడా విడువని అన్నాడు. ఎన్నడను కూడా ఆయన మనలను ఎడబాపను అని అన్నాడు. అంటే మనము ప్రయాణమై వెళుచున్నాము, కానీ సురక్షితంగా ఇంటికి చేరుకున్నామంటే అది ఎవరి కృప? దేవుని యొక్క కృపే. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఏది కూడా చేయలేము. నిన్ను విడువని ఎన్నడను కూడా ఎడబాయను అని అన్నాడు. అన్ని కూడా దేవుడే మనకిస్తున్నాడు, కానీ మనం మారు మనసును కలిగి మాత్రమే ఉండమని అంటున్నాడు. మనం మారు మనసును కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎన్నో వాక్యాలు యూట్యూబ్లో చూస్తున్నాము, ప్రసంగాలు వింటున్నాము, కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది ఎవరు చెప్పక్కర్లేదు. మన ప్రవర్తనే మనకి చెప్తూ ఉంటుంది. ఏంటంటే మనం ఎలా ఉంటున్నాము, దేవుని ఎడల మనం ఎలాగా ఉన్నామనేది దేవుడు కాదు, మనకు మనుషులు కాదు. మనుషులు ఏంటంటే ఇప్పుడు ఒకలాగా మాట్లాడతారు, వెనక్కి వెళ్ళి ఇంకొక మాట మాట్లాడతారు. వారు మాట్లాడే మాటలకు మనము ఏమవ్వాలి?
విడిచిపెట్టాలి. వారి మాటలు కాదు, మన దేవుని వాక్యములకు మాత్రమే లోబడి ఉండాలి. మనము దేవుని లేకపోతే ఈ సృష్టి కానీ ఏది కూడా మనం కూడా లేము. దేవుని వల్లనే ఇవన్నీ కూడా కలిగినాయి. ఏమన్నా నిన్ను ఏమాత్రమును కూడా విడువను, నిన్ను ఎన్నడను కూడా ఎడబాయను అని అన్నాడు. ఆయనే చెప్పును కదా అని అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువు నాకు సహాయకుడు, నేను ఎన్నడను కూడా భయపడను అన్నాడు. మనం ఎన్నడను కూడా భయపడకూడదు. ఎందుకంటే మనకు దేవుడు 10,000 మంది మన పైన దండెత్తినను కూడా దేవుని కృప మనతో ఉంటది. నరపుత్రుడా నాకేమి చేయగలడు అని అన్నాడు. అంటే నరులు మనల్ని ఏది కూడా చేయలేదు. ఏమన్నా చేయాలనుకున్నా కూడా దేవుడు తప్ప కానీ మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. ఎక్కడను కూడా ఏం దేవుని దూతలను మనల్ని ఆయన ఎక్కడ చెక్కుకుని ఉన్నాడు? మనలను అరిచేతులలో చెక్కుకుని ఉన్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, అరిచేతులో ఎక్కడ చెక్కుకున్నాడు దేవుడు, నేను భూమి మీద ఎలా తిరిగేస్తాను కదా అని అనుకుంటున్నారేమో. కానీ కాదు, ఆయన అరిచేతుల మీద నుంచి మనల్ని భూమి మీద పెట్టాడు. కానీ ఆయన ఎంత మాత్రమును కూడా లేకుండా ఏది కూడా లేదు. మనం ఏమనుకుంటాం? నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అని అనుకుంటాము. కానీ మన ఇష్టం వచ్చిన దేవుని చిత్త ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఆయన మాట వల్లనే కదా సృష్టి అంతా కూడా సృజింపబడినది. అలాంటినప్పుడు మనం ఏపాటి వారము? నీటి బుడగ లాంటి జీవితాలు మన జీవితాలు. గడ్డి పువ్వు లాంటి ఉదయం వికసించిన సాయంకాలానికి వాడుకోను. మనం ఈ నిమిషం చూస్తున్నాం, మరో నిమిషంలో మనకి కనబడలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? కానీ అవన్నీ రోజు చూస్తున్నాం, మనకి అలవాటు అయిపోయి ఉండొచ్చేమో. కానీ దేవుడు అలాగ కాదు కదా, ఎప్పుడు కూడా చూస్తున్నాడు. పైనుంచి అన్ని చూస్తున్నాడు. మనం ఒక సీసీ కెమెరా ఉన్నదనుకో, ఎంత భయపడిపోతాము? అయిపోయి సీసీ కెమెరా ఉన్నది, సీసీ కెమెరా ఉన్నది, ఏమైనా చేస్తే అందులో సీసీ కెమెరాలు రికార్డ్ అయిపోతాను. కానీ దేవుడు అంత మాటలు చూస్తున్నాడు కదా, మరి దేవుడికి ఎందుకని భయపడట్లేదు అంటారు మనం? అంటే దేవుడు మనకు కనిపించట్లేదు, సీసీ కెమెరా మనకు కనిపిస్తుందనా? మనం ఎప్పుడూ కూడా దేవుని సీసీ కెమెరా కంటే దేవుడు చాలా విలువైన వాడు. దేవుడికి చాటు మరుగైనది ఏదీ లేదు కూడా. ఆయన్ని కళ్ళు కప్పి మనం ఏది కూడా చేయలేము. ఒకవేళ అనుకుంటాం నేను చీకట్లో చేశాను, ఎవరు చూడలేదని. కానీ దేవుడైతే ప్రతిదీ చూస్తున్నాడు. మనుషులైతే పై రూపంలో చూస్తారేమో, కానీ దేవుడు హృదయ అంతరంగములను చూచుచున్నవాడు. ఆయనకి చాటు మరుగైనది ఏది కూడా లేదు. నరపుత్రులు మనల్ని ఏమీ కూడా చేయలేరు. కానీ అవి మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామా మనము? అవి నరపుత్రులు మనల్ని ఏం చేయలేరని మనం ధైర్యంతో చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే దేవుడు అంటే చూడలేదు కాబట్టి దేవుడికి చెప్పేస్తాం మనం. కానీ మనుషులైతే మనల్ని చూస్తున్నారు కాబట్టి మనుషులకు మనము చెప్పలేము. ఎందుకంటే మనుషులు మనల్ని చూస్తూ ఉన్నారు, మనం ఏం చేస్తున్నాము ఏంటి అని. కానీ మనం ఏం చేస్తున్నాం? చూసినా సరే మనం ముసుగేసుకుని వెళ్ళిపోతాం. కానీ ముసుగు తీసిన వెంటనే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక అడవిలోనంట చాలా జంతువులు ఉన్నాయి. జంతువులన్నీ కూడా అన్నిటికి రాజు ఎవరు? సింహమే కదండి. సింహం అంటే కొన్ని రోజులకి నేను మాంసం తినటం మానేశాను, మీరు అందరం వచ్చి నా కాళ్ళకి దండం పెట్టుకోండి అని సింహం అంటే రోజు అలాగే దండం పెట్టుకుని ఉండి అని. ఆఖరణ అయితే ఏ జంతువు అయితే వస్తుందో దాన్ని తినేసేదాన్ని. ఎందుకంటే ఆఖరణ వచ్చేది మరి చెప్పుకోలేదు. ఇక్కడ గొంతుకు పీకి పట్టేసుకుంటే సౌండ్ రాదు కదా, అంటే గొంతుకు పట్టేసుకునేదాన్ని. అలాగే రోజు అలాగే జరుగుతుందని. అదేంటి సింహం తింటాం మానేశాను అంటుంది, మాంసం మానేశాను అని అన్నది, శాకాహారం అయిపోయాను అన్నది. మరి ఏంటి రోజుకొకరు మాయమైపోతున్నారని వాళ్ళు అనుకుంటున్నారని అనుకుంటా ఉండగానే ఒక రోజుని అలాగే కొంచెం చాలా కాలం గడిచిపోతుంది. ఏంటి అందరూ ఇలాగ అయిపోతున్నారా, ఆకారం వచ్చిన వాళ్ళు అని, వీళ్ళకేమో ఆకారం వచ్చిన వాళ్ళు అలాగ అవుతున్నారని ఆలోచన లేదు. రోజు మాంసం మానేశారంటుంది కదా అని అనుకునేసరికి కొంతకాలానికి నక్క నీరు మందు పోసుకుని అడవిలోకి వచ్చిందని. నక్క అడవిలోకి వచ్చిన తర్వాత అది ఈ జంతువులన్నీ కూడా అయ్యో కొత్త జంతువు ఏదో వచ్చింది, ఇదే మనకు అందరికీ రాజు అని అందరం కూడా నక్కను పూజించేస్తున్నారు. ఇది కూడా అలాగే మొదలుపెట్టింది. ఆఖరిని వచ్చిన జంతువుని తింటం మొదలుపెట్టింది. ఇది కూడా నక్క జిత్తులు మనకు తెలిసినాయే కదండి అందరికని. అలాగా అది కూడా అలా చేస్తుంది. ఏంటి ఇది కూడా వచ్చిన తర్వాత ఇలాగే అవుతుంది, పరిపాలన కరెక్ట్గా లేదా లేకపోతే ఏంటి అని ఒకరికొకరికి ఆలోచించుకుంటున్నారు. అలాగే సర్లే ఇలాగ నక్క తెలివితేటలు కానీ పెద్ద మొత్తం జంతువులన్నింటినీ పిలిచేసి పెద్ద సభ పెట్టేసిందండి. ఇదేం కొండ మీద ఉండి చెప్పేస్తుందండి. ఈ లోపు వర్షం వచ్చింది. వర్షం వస్తే నీరు మంద రంగు అంతా వెలిసిపోయింది. నక్క స్వరూపం బయటపడింది. అలాగే మనం కూడా కొంతకాలం వరకే ముసుగేసుకుంటాం, కానీ తర్వాత ఎప్పటికైనా సరే బయట పడవలసిందే. కానీ దేవుడిని అయితే మనం కప్పుపుచ్చలేం కదా. వర్షం ఎవరి వల్ల వచ్చింది? దేవుడు కురిపిందేనే వర్షం వచ్చింది. అలాగే ఏదో ఒక రోజునే
మనం చేసిన పాపాలు దేవునికి లెక్క అప్పగించుకోవాలి. చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఎక్కడ చేసినా సరే మనం దేవునికి లెక్క అప్పగించుకోవాలి. అప్పుడు ఆ రోజున మనకి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోనే మనం అయ్యో నేను ఇది చేయలేదే, నేను ఎప్పుడు చేశాను ఇది అని అంటే ఏం అసలు కుదరదు, చెప్పడానికి కూడా లేదు. మన పాపములు అలాగే కింద నేల మీద రాసి పడిపోతాయి. మనం ఈ రోజు సినిమా చూస్తున్నాము, సీరియల్ చూస్తున్నాము, సీరియల్ ఎలా వస్తుంది అలాగే ఆ రోజు కూడా మన పాపాలు కూడా వచ్చేది కంపల్సరీ కూడా. మనం ఈ రోజు బాగుండొచ్చు, కానీ దేవునికి మన లెక్క అప్పగించుకునే రోజు ఒకటి ఉన్నది. అందుని బట్టి అయినా సరే మనం ఏం చేయాలంటే ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని మనము ఇంటింటో సువార్తను ప్రకటించాలి. మన ఇంట్లోనే చేసుకోవాలి, మన బిడ్డలకి కూడా చేసుకోవాలి. కానీ మనం అది మానేసి ఏం చేద్దామంటే సీరియల్కి, టీవీలకి, వీటికి ప్రాధాన్యత ఇచ్చేద్దాం. ఇదివరకైతే సినిమాలు మానేశారు, ఇప్పుడు సీరియల్ చూస్తున్నారా, అవి బయట జీవించేస్తున్నారు. సీరియల్ ఏంటి, కొంత నాశనం చేయడానికే సీరియల్ తప్ప, కానీ మనకి పనికొచ్చేది ఏది కూడా ఉండదు. మనం సీరియల్ మానేసి అదే కొంచెం సేపు వాకింగ్ పెట్టుకుంటే మనకు ప్రశాంతంగానే ఉంటుంది. మనం ఎలా ఉండాలనేది కూడా తెలుస్తూ ఉంటుంది. వాక్యం ఏంటంటే ఎలా నడవాలనేది నడిపింటుంది. ప్రార్థన ఏంటంటే మనం ఎలా దేవుల్లో ఎదగాలి అనే దానికి ఒక మెట్టు ప్రార్థన లేని జీవితము నీరు లేని బావి వంటిది. మనం ఎప్పుడూ కూడా ప్రార్థనను కలిగే ఉండాలి. కానీ దేవుడు మన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు, మంచి ధైర్యాన్ని ఇస్తాడు. మనం నరపుత్రులకు మనం చెప్పగలిగే ధైర్యమును ఉంటుంది. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన న్యాయము కలిగి ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకునుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే మనము దేనిని అనుసరించాలి, వాక్యమునే అనుసరించాలి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. మన ప్రవర్తనను బట్టి మనకి ఏమొస్తుంది, ప్రతిఫలం ఇస్తానన్నాడు. శ్రద్ధగా తలంచుకోమని అన్నాడు. వారిని బట్టి విశ్వాసమును కనిపరుచుకోమని అన్నాడు. మన విశ్వాసం లేకపోతే దేవుని రాజ్యమును మనము ప్రవేశించలేము. మన నిరీక్షణ లేకపోతే దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. ఎన్నో శోధనలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి, కానీ దేవుని దగ్గర మన ఇంట్లో వచ్చిన శోధనలు ఉన్నంత ఓర్పు దేవుని దగ్గరికి మనం ఓర్పుగా వస్తున్నామా? ఎవరన్నా వచ్చి ఒక గంట ప్రసంగం చేశారు, అయ్యి బాబోయ్ నడులాగేస్తున్నాము, కూర్చోలా పోతున్నాము, వెళ్ళిపోతున్నామనండి. మీరు ఇక్కడ అంటారా లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక గంట సేపు చెప్పేశారు, ఈయన పట్టుకుంటే వదలరా అని అంటారు. అలాగే చాలా సంఘాల్లో కూడా అలాగే చాలా విన్నాను కూడా నేను కూడా. అలా కాకుండా మనం ఏం చేయాలి, సీరియల్కి ఇచ్చినంత గంట సేపు దేవుని వాక్యం. సీరియల్ కంటే ఎక్కువగా అందరి చేతుల్లో ఉన్నది ఏంటది, ఫోను. బైబిల్ ఎవరు పట్టుకెళ్తున్నారు చెప్పండి? ఫోన్ లేకపోతే అడుగు బయటకు పెట్టరు. ఫోన్ లేకపోతే ఏదైనా సరే అటు ఇటు తిరిగి వచ్చి వెంటనే ఫోన్లోకి ఎత్తారు. ఏదైనా కావాలంటే ఫోను. ఇదివరకు అయితే పక్కన ఉన్న వాళ్ళని అడిగేవారు, ఇది అంత కదా, అది ఎక్కడ ఉంటుంది ఏంటది అని అడుగు. కానీ ఇప్పుడు అది ఎవరిని అడగలేదు, వస్తున్నారు ఫోన్ తీస్తున్నా టక్ టక్ మంది నొక్కేస్తున్నారు అంతే. అవన్నీ కూడా ఫోన్లో వచ్చాయి. ఎంత మంచి ఉన్నదో అంతే చెడు ఉన్నది ఫోన్లో కూడా. కానీ అదే విధంగా బైబిల్ ఎందుకని చదువుకోం మనం? బైబిల్ కూడా మెయిన్ మన చేతిలో ఉండవలసింది బైబిలే ఉండాలి. కానీ మన చేతిలో ఉండవలసింది ఏంటది, ఫోన్ ఫస్ట్లో అఫీషియల్గా ఉండేది ఫోన్. కానీ ఇప్పుడు ఫోనే జీవితం అయిపోయింది. ఫోన్ తోటే ప్రపంచం. ఇంక పక్కన ఉన్న వాళ్ళతో కూడా ఏమి మాట్లాడటం లేదు, ఫోన్లోనే మాట్లాడుకుంటారు. ఫోన్లోనే ఏ చెప్పాలనుకున్నా ఫోను ఫోను ఫోను. అంటే మనిషి జీవితంలో బైబిల్ కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు, ఫోన్కి ఇస్తున్నారు. తర్వాత టీవీకి, తర్వాత ఎప్పుడన్నా 24 గంటలు ఒక 5 నిమిషాలు, 1 నిమిషము వాక్యం చదువుకుంటున్నారు. ప్రార్థన చేసుకోకపోతే బాగోదు అన్నట్టుగా పొద్దున్నే లేచిన వెంటనే చేసుకుంటున్నారు, సాయంకాలం చేసుకుంటారు. ఎందుకంటే కష్టాలు ఉన్న వాళ్ళు అయితే అంత మాటలు చేసుకుంటున్నారు. సుఖంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన ఏదో చేసుకోకపోతే బాగోదు అన్నట్టుగా చేసుకుంటున్నారు. కానీ అది కాదు మనకు కావాల్సింది. వాక్యమునే ఎప్పుడును కూడా చేత పట్టుకోవాలి. వాక్యంని మనము అనుసరించి నడుచుకోవాలి. వాక్యం లేకపోతే మనము ఎంత ప్రార్థన చేసినా సరే అది వ్యర్థమైన ప్రార్థన కాదు మనకు కావాల్సింది. ప్రతిఫలమైన ప్రార్థనను కావాలి. మనం జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. మనకు దానిని బట్టి, మన ప్రవర్తనను బట్టి మనకి ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. విశ్వాసమును అనుసరించి నడుచుకోమన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు? నిన్న నేడు ఒకటే రీతిగానే ఉన్నాడు. మనుషులైతే క్షణంగా ఒక రకంగా మారిపోతారు, కానీ దేవుడైతే కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎలా పెరిగారు, ఆయన
యేసుక్రీస్తు వారు పెద్దల దయందును, గురువుల దయందును, ప్రజల దయందును ఆయన నడుచుకున్నాడు. మనమైతే ఎవరైనా చిన్నపిల్లలైనా సరే ఏదని చెప్పామనుకో, వాళ్ళు చైనా చేరు దెబ్బతే మనల్ని 10 దెబ్బలేస్తున్నారు. ఎందుకంటే మనం పెంచిన పెంపకం అది అలాగ ఉంటుంది. కానీ దేవునికైతే అలాగ లేదు. నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ఎప్పుడును కూడా అవును, యుగయుగములు కూడా ఒకటే దేవుడు మనకి. ఎవరు ఆయన కంసాలి అయి ఉన్నాడు, చాకలి అయి ఉన్నాడు, కుమ్మరి అయి ఉన్నాడు. అన్ని దేవుళ్ళలోని కూడా ఉన్నాడు యేసుక్రీస్తు వారు, అన్నిటిలోని కూడా. ఎందుకంటే సబ్బు వంటిని కాదా నేను అని అడిగాడు దేవుడు. కంసాలి వంటి వాడిని కాదా అన్నారు. ఆయన తల్లిదండ్రులు ఎవరు? వడ్రింగ్ వారు ఆయన తల్లిదండ్రులు. అయినా సరే అన్నిటిలోని కూడా ఒకటే రీతిగా ఉన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. శోధనలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి. మనం ఏం చేస్తామంటే మనకి ఏదన్నా లేదనుకో, ఓరికే పైపు ఇప్పినట్టు ఇప్పేసి ప్రార్థన చేసేస్తాం, కన్నీళ్ళు విడిచిచు ప్రార్థన చేసేస్తాం. కానీ ఆ ప్రార్థన మనకి అవసరం తీరిపోయిన వెంటనే ఏం చేస్తున్నాం? మనం విడిచిపెట్టేస్తున్నాం అంతే. చాలా మంది కూడా అలాగే ఉన్నారు. ఎంతమంది మీరు లెక్కలేనంతమంది కూడా అలాగే ఉన్నారు. మంచం మీద చావు బతుకులో ఉన్నారు. చావు బతుకులో ఉన్నప్పుడు ఏం చెప్తున్నారంటే, ప్రభు నీ సన్నిధికి వచ్చేస్తాను, నేను ప్రార్థనకు వచ్చేస్తాను అని అంటారు. కానీ అక్కడి నుంచి లేచి నడిచిన వెంటనే దేవునికి ప్రార్థించింది మర్చిపోతున్నారు. కనీసం చర్చికి కూడా వెళ్ళేవారు. అందరి జీవితాలు మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరి కాళ్ళే ఎవరి ఊర్లో వాళ్ళకే ఉంటారు కదా. ప్రభు అని ప్రార్థించడం కాదు, కానీ మారు మనసును కలిగి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అందరికీ ఉంటుంది. కానీ ఎవరు వెళ్ళారు? బేదలాజరు వెళ్ళారా, లేకపోతే ధనవంతుడు వెళ్ళాడా దేవుని రాజ్యంలోకి? లాజరే వెళ్ళాడియా? ధనవంతుడే వెళ్ళొచ్చు కదా, బేదలాజరు ఎందుకని వెళ్ళాలి? అలాగే ఏంటంటే మన ధనము డబ్బు ఏది కూడా మనల్ని రక్షించదు. ఎంత ధనమున్నా, ఎంత అందము ఉన్నా, ఏది ఉన్నా కూడా ఇవేమి మన వెంట రావు. ఒక వాక్యమును మాత్రం, ఒక ప్రార్థనా జీవితమును మాత్రమే మనం కలిగి ఉండాలి. మనం ఏమనుకుంటామంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నాం, కానీ ఇది కాదు. మన ప్రపంచం ఎక్కడ లేదు, దేవుని రాజ్యంలో ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది మన ప్రపంచం. ఇదేంటంటే ఒక చుట్టం చూపు కింద వచ్చి వెళ్ళిపోయే వారమే తప్ప, కానీ ఇది ఎప్పుడు కూడా మనం శాశ్వతం కాదంటే ఈ భూమి మీద ఉన్నంతసేపు ఇది నాది, అది నాది అని అలా ప్రాకులాడుచూ ఉన్నాం అంతే. ఈ ప్రాకులాడు సలోమన్ ప్రసంగి అంటాడు కదా, భూమి మీద ఉన్నది ప్రతిది కూడా వ్యర్థమే, సూర్యుని క్రింద చేయుచున్నది ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థమేనండి. సమస్తమును కూడా వ్యర్థమే. మీరు పడుచున్న కష్టము వ్యర్థమే, మీరు తినుచున్న తిండి కూడా వ్యర్థమే, ప్రతిది కూడా వ్యర్థమే అని చెప్పాడు. అలాగే మనము వ్యర్థమైన వాటి కోసం కాదు, మనం దేవుని రాజ్యం కొరకును, దేవుని కొరకును నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు దేవుడు. మనం కూడా ఎప్పుడు కూడా ఒకటే రీతిగానే ఉండాలి. క్షణానికి ఒక రకంగా మారిపోవటం కాదు, క్షణంకు ఒక రకంగా మనము విడిచిపెట్టేయడం కాదు. దేవుడు యుగయుగములు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే మీ హృదయమును స్థిరపరుచుకునుట మంచిది. భోజనమును బట్టి ప్రవచించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. అంటే మనము భోజన పదార్థములు తినటం వలన కూడా ప్రయోజనం, దేని వలన మనము ప్రయోజనం చేసుకున్న కృపను బట్టియే, దేవుని కృపను బట్టియే మన హృదయంని స్థిరపరచుకోమని అంటున్నాడు. మనం మంచి భోజనము, మంచి బట్ట కాదు, మనము పై రూపమును కాదు చూసేది దేవుడు, హృదయ అంతరంగములను చూచుచున్నవాడు అని అన్నాడు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు. మనం ఎప్పుడూ కూడా కడుపు నిండితే ఒక మాట, కడుపు నిండకపోతే ఒక మాట మాట్లాడటం కాదు. మనం ఎప్పుడూ కూడా ఒకటే రీతిగా ఉండాలి. నానా విధములైన అన్య బోధన చేత కాదు మనము కాకుండా మనం ఏం చేయాలి? మంచి కృపను బట్టి, మంచి యథార్థ ప్రవర్తనను బట్టి మనము దేవునిలో మనం ఎదగాలి. మనం ఏం చేస్తామంటే దేవునికి మనకి అడ్డుగా ఉన్నదేంటి? మన పాపమే. మీకును మన దేవునికి కూడా అడ్డుగా ఉన్నది పాప జీవితమే అని అన్నాడు. మనము పాపమును విడిచిపెడితే దేవుని సన్నిధిలో మనము ఎదగగలుగుతాం, దేవుని సన్నిధిలో మనము నిలవగలుగుతాం. అంతేగాని మన హృదయం నిండా పాపము నిండిపోయి ఉంటే దేవునిలో మనము ఎదగలేము, దేవునిలో కూడా మనము పైకి వెళ్ళలేము కూడా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కానీ మన హృదయమును బట్టే దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు, మన మనసుని బట్టి దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. ఇక్కడ ఎలా ఉంటున్నాం అనేది దేవుని రాజ్యంలో మనకి తీర్పు ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరమును కూడా ఆ తీర్పుకి మనము ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పగించుకోవాలి. దేవుడు మనల్ని ఎలా ఉంచి ఉన్నాడంటే మనం దేవునికి చెల్లించవలసినది ఏదో ఉన్నది, దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకు మనందరికీ తోడై ఉంటుంది కదా. ఆమేన్.